హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గడ్డమార్ బిగ్ వీడియోస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ తోటి ఏఎంబి మాల్ మహేష్ బాబు తొండాపూర్లో ఉంది కదా ఏఎంబి మాల్, అది చూద్దామని తీసుకెళ్తున్నా. నేను చూశాను, బయటికి ఎప్పుడు వెళ్ళలేదు, సారి ఖాళీ ఉంది అని చెప్పి వెళ్ళాము. ఇంకొకటిపల్లి హౌసింగ్ బోర్డు మీకు వెళ్ళి ఇదిగా వెళ్తున్నాము. మధ్యలో అక్కడ లూలు మాల్ ఒకటి కనబడ్డది. లూలు మాల్ వెళ్ళాము లేదు వరకు. లూలు మాల్ లాస్ట్ టైం తీసుకెళ్ళాం కానీ రష్ చాలా ఉండే. ఇప్పుడు లూలు మాల్ ఫ్లైఓవర్ దగ్గర, ఇంకా ఫ్లైఓవర్ మీకు వెళ్ళి లాంగ్ ఫ్లైఓవర్ ఇది, అలా వెళ్తున్నాము. సమ్మర్ కదా, బాగా వేడి ఉంది, కొద్దిగా ఈవినింగ్ టైంలో వెళ్దామని. లూలు మాల్ ఈవినింగ్ టైంలో వెళ్దామని, ఎండ తగ్గినాక. చాలా వేడి గాలి వస్తుంది, హీట్ చాలా చేంజ్ అయిపోయింది హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ అంటే పాతగా అయిపోయింది. మన హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి అంటే చాలా వైట్ సిటీ లాగా అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా చేంజ్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పటికి. లూలు మాల్ దగ్గర దాటితే ఇలా ఫోరం మాల్, ఇప్పుడు పేరు చేంజ్ చేసినేమో. అప్పుడైతే ఫోరం మాల్ ఉంటే వెళ్ళాము ఒకసారి. ఫోరం మాల్ 2014లో. ఇప్పుడు సుజనా మాల్ ఉండే, ఇప్పుడు పేరు మార్చినట్టు నెక్లెస్ అని. దాని ఆపోజిట్ బిల్డింగ్ కూడా అప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేది, ఇప్పుడు కంప్లీట్ అయినట్టుంది. అప్పుడప్పుడు కంప్లైంట్ ఉంటే వెళ్తుంటాం, అన్నీ చూస్తుంటాం కానీ ఇక వెళ్ళాం కదా. ఈసారి పిల్లలకు చూపిద్దామని మా అబ్బాయి వింతగా చూస్తున్నాడు. అన్నీ ఏంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏంది అని చూస్తూ ఉన్నాడు. పెద్ద అంటే 25-30 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి కదా, వింతగా చూస్తూ ఉన్నాడు బిల్డింగ్స్. కొన్ని కన్స్ట్రక్షన్ అయినాయి, కొన్ని అయిపోయినట్టున్నాయి, కొన్ని ఇంకా అవుతున్నాయి. సైబర్ టవర్ ఒకప్పుడు 2000 మా ఇక్కడ మ్యారేజ్ అండి మాకు తెలిసిన వాళ్ళది. అప్పుడు వచ్చిన సైబర్ టవర్ తప్ప చుట్టూ ఏం కనబడకపోయేది. అసలు ఇప్పుడు సైబర్ టవరే కనబడతలేదు. ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడక్కడ చిన్న ఊర్లా కనపడేది. శిల్పారామం ఎండ కొద్దిగా తగ్గుతుంది. సన్ రైజ్ చాలా వేడి ఉంది. అండి సాఫ్ట్వేర్ కంపెనీలు అవి చూపించుకుంటే వెళ్తున్నా, కాకపోతే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కార్లో కానీ, 2 వీలర్ కానీ, మనకి బైక్ బుక్ చేసుకొని క్యాబ్లో, ర్యాపిడోలో ఎన్ని వచ్చినా కానీ జస్ట్ మిస్ అయినామంటే ఏదన్నా కరెక్ట్ పాయింట్కి అనుకొని వెళ్ళాలి. మిస్ అయినామైతే మళ్ళీ 2 కిలోమీటర్స్ యూ టర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకేమో అర్థమవుతుంది, ఎప్పుడో వచ్చే వాళ్ళకి మాత్రం ఇబ్బంది. నేను అప్పుడప్పుడు వచ్చినా నేనే కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ నైట్లో బాగుంటుంది ఇంకా వస్తుంటాయి. ఇప్పుడు డే టైంలో అంత కనబడతలేదు. అదే చెప్తున్న పిల్లలకు, నైట్లో వచ్చేటప్పుడు ఇంకా లైటింగ్తో బాగుంటుంది. డే టైంలో ఉంటుంది, ఈవినింగ్ టైం కదా. అయితే ఇట్లా గచ్చిబౌలి వెళ్ళి అటు నుంచి కొండాపూర్ ఒమేగా హాస్పిటల్ నుంచి చూపిస్తున్నాను అన్నట్టు. ట్రాఫిక్ చాలా ఉంది. ట్రాఫిక్ తగ్గదు, ఎప్పుడు తగ్గుతుంది. ఏఎంబి మాల్కి అయితే వచ్చేసినాం. ఏఎంబి మాల్లో ఏంటంటే పార్కింగ్ బాగానే ఉంది, 3 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్. కాకపోతే మూవీ టైం ఉన్న వరకు, మూవీ ఇప్పుడు 4 o'clock అనుకో, మనం 3 o'clock ఇక్కడ వచ్చి ఉండేటట్టు చూసుకోవాలి. 4 o'clock మూవీ కదా, 3:30 కంటే పార్కింగ్ వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. బైక్ పెట్టి పార్క్ చేసి పైకి వెళ్ళేసరికి మూవీ టైం అయిపోతుంది. అందుకే కొద్దిగా సింగిల్ స్క్రీన్లో అనుకో టైంకి వెళ్ళచ్చు, పార్కింగ్ చేస్తే అయిపోతుంది. ఇలా పార్కింగ్ చేసి వెళ్ళడానికి టైం పడుతుంది. ఎంట్రన్స్ అయితే వచ్చేసిన లోపలికి. కలర్ఫుల్ లైటింగ్స్ అయితే బాగుంది. పిల్లలు వెయిట్ చేస్తారు, ఇంత చూస్తారు ఏంది ఇంత బాగానే ఉంది. ఎంట్రన్స్లో అయితే
ఏదో ఫెస్టివల్కి పెట్టినట్టు ఇంకా తీయలేదు. బాగానే ఉంది మాల్ అయితే, ఎందుకంటే మేము చూసిన సినీ ప్లానెట్ కానీ ప్రసాద్ మల్టీప్లెక్స్ కానీ ఒకప్పుడు అవే మనకి పెద్దగా అనిపించేది. ఇప్పుడు చాలా విషయం, ఉప్పల్లో ఒకటి, ఇలా వినార్బిట్ మాల్, మన మెట్రో మాల్, పంజగుట్ట సిగ్నల్ దగ్గర సెంట్రల్. కాకపోతే అన్నిటికంటే ఇది కొద్దిగా అన్నీ బాగానే ఉన్నాయి, ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఇది ఏఎంబి మాల్. ఇది వరకు బెంగళూరులో చూసినాంలే, బెంగళూరు ఒకసారి వెళ్ళినప్పుడు 2-3 మాల్స్ చూసినాము, దానిలాగా అనిపిస్తుంది అది. క్రౌడ్ కొద్దిగా తక్కువనే ఉంది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా. మా అబ్బాయికి గేమ్ జోన్లో తీసుకెళ్తే ఏం ఆడతాడు, క్రికెట్ తప్ప. కాకపోతే ఇలా క్రికెట్ ఆడదామంటే కాస్ట్ ఉంది. లాస్ట్ టైం అక్కడ రాయచందిని వాళ్ళనేమో ఆడతా అంటేనేమో టైం అయిపోయింది, ఇక్కడ ఆడతా అంటేనేమో రేట్ ఎక్కువ ఉంది అని అదొకటే ఆడతా అంటాడు, వేరే ఏం ఆడను. సరే అంతలో అయితే చూసుకుంటుందా అని చెప్పి 5 ఫ్లోర్ దాకా వెళ్ళి చూస్తున్నాం. మాల్కి డిఫరెంట్ ఉండాలి కదా, అన్నీ ఒకేలాగా ఉంటే ఎవరు చూడరు కదా, డిఫరెంట్ ఉంటేనే. అవతల షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఏంటి మాల్లో, షాపింగ్స్, ఇంటర్నెట్ షాప్స్ ఉన్నాయి, చాలా ఉంది. డబ్బులతో పని ఏదైనా. పైకి వెళ్ళి చూస్తుంటే కింద డిఫరెంట్గా ఉంది, 5 స్టార్ హోటల్ ఉన్నట్టు, హోటల్స్ ఉన్నట్టు. లైటింగ్ డిజైన్ చాలా బాగుంది. క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉంది. ఇంకోటి ఇక్కడ కృష్ణపట్నం అని ఒక రెస్టారెంట్ కూడా ఉన్నది, కానీ వెళ్ళలేదు, టైం అయిపోతుందని. ఇక్కడ ఇంకోటి స్నో వరల్డ్ అయితే వెళ్ళాం మేము లాస్ట్ టైం. ఇక్కడ వైట్ ట్యాంక్ బండ్ ఇంటర్ పార్క్ దగ్గర ఉంది కదా స్నో వరల్డ్, అందులో వెళ్ళాము. ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ వెళ్ళామంటే పిల్లలు వద్దన్నారు, చూద్దాం ఖాళీ. ఎందుకంటే లాస్ట్ టైం మేము స్నో వరల్డ్ వెళ్ళినప్పుడు 45 minutes 1 hour ఇస్తారు టైం, కానీ మేము ఉండలేకపోయినాం ఆ స్నో వరల్డ్లో. హాఫ్ అన్ అవర్ తర్వాత అసలు మొత్తం బాడీ మొత్తం కూల్ అయిపోయింది. ఇది కూడా ఉంది, దానంత పెద్ద లేదు కానీ స్నో వరల్డ్ బాగానే ఉంది. ఇది టాయ్ వస్తున్నట్టుంది, హాయ్ సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇది ఉన్నట్టుండే. ఇదంతా ఎంట్రన్స్ స్నో వరల్డ్ ఏంది మాల్లో. ఇక అక్కడ వెళ్ళాం కదని చెప్పి వద్దన్నారు. ఇందులో వెళ్తే ఏంటంటే టైం, ఇక మన టైం సరిపోదు, ప్లస్ ఇక అందులోకి వెళ్ళినాక మళ్ళీ ఎక్కడ పోతుంది, చలిగా అయిపోతాం మొత్తం. సమ్మర్ కాబట్టి కొద్దిగా వెళ్తారు చాలామంది. ఇప్పుడు కాఫీ షాప్ ఉంది, అన్ని హాట్ షాప్ ఉంది. ఈ స్నో వరల్డ్ ఎంట్రన్స్ దగ్గర టాయ్స్ పెట్టిర్రు పిల్లలు ఆడుకోవడానికి. వద్దు మామిడి ఎక్కుతా అంటారు, అయితే ఇది మళ్ళీ మనం పట్టుకుంటారు. ఎక్కచ్చు కానీ చిన్నపిల్లలు అయితే ఎక్కచ్చు, కొంచెం ఏం కాదు. కానీ ఎందుకు మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నా అంటారు. ఎంట్రన్స్లో అయితే ఇటు పెట్టారు. సరే వెళ్ళిపోదామని చెప్పి ఇక బయలుదేరి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, చాలా రకాలు ఉన్నాయి ఫుడ్ కోర్ట్ కూడా. కాస్టే ఉంటాయి, రెస్టారెంట్ అయినప్పుడు కాస్ట్లీ ఉంటాయి కదా, తప్పదు తినాల్సి వస్తుంది.
అన్నీ ఉన్నాయి, గేమ్స్, ఫన్ గేమ్స్, టాయ్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈసారి వెళ్దామంటే బయటకు వచ్చేసినాం మొత్తానికి. ఇప్పుడు నైట్ అయింది కదా, కొద్దిగా లైటింగ్స్తోని బాగుంది. డే టైంలో ఏంటంటే లైటింగ్ ఉండదు కాబట్టి అంతది, నైట్ టైంలో లైట్స్ వల్ల కొద్దిగా చేంజ్ ఉంటుంది. సరే ఇక వెళ్దామని ఇక చివరి మీకు వెళ్ళి మళ్ళీ హైటెక్ సిటీ అట్లా తీసుకెళ్దాం. ఎందుకంటే ఉన్నాయి కదా ఇక అవన్నీ లైట్స్తో కొద్దిగా బాగుంటాయి బిల్డింగ్స్ అని కొద్దిగా చెప్పని చూస్తున్నారు లైటింగ్స్. ఇంచుమించు ఫారెన్ కంట్రీలో ఉన్నట్టే మనం కూడా ఇప్పుడు ఇంచుమించు. ఎందుకంటే ఫారెన్ కంట్రీలో కూడా ఇలానే ఉంటుంది కదా, సినిమాలో దించినట్టు. మనం ఇప్పుడు వెళ్ళలే కానీ సేమ్ ఇక్కడ ఈ రూట్ అంటే హైదరాబాద్లో ఉన్న ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ ఇదంతా వస్తుంటే ఫారెన్ పోయినట్టే ఉంటుంది నైట్ టైంలో. డే టైంలో ఏంటంటే గ్లాసెస్ అని కొడితే, నైట్ టైంలో మంచి లైటింగ్తో చాలా బాగా. రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు, ఇంక్లూడింగ్ నేను కూడా, అందరితో మీతో పాటు మేము కూడా. కాకపోతే బిజీలో కూడా మా వీడియోని ప్రత్యేకంగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. Style 차가스 네 스마일에